వెల్కమ్ టు ఆద్య టీవీ. మనం ఇప్పుడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఎంఆర్పిఎస్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు వీళ్ళు దీక్ష చేయవలసి వస్తుందో అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసిన మన గొప్పలు చెప్పుకుంటుంది. మరి ఇక్కడ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎంఆర్పిఎస్ అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎందుకు ఇక్కడ దీక్ష చేయవలసిన అవసరం ఉందో అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈరోజు మీరు ఇక్కడ దీక్ష చేయడం అనేది జరుగుతుంది? ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చారిత్రక తీర్పిచ్చిన నేపథ్యంలో ఆనాడు నిండు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమల్లో తీసుకొచ్చి దేశంలో మొదటి స్థానంలో మేము నిలబెడతాం. అదేవిధంగా ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిందో ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ హామీని నిలబెట్టుకోకుండా ఆ హామీకి విరుద్ధంగా అక్టోబర్ 9వ తారీఖు నాడు 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి మాదిగ జాతికి ఆ రోజు తీవ్ర అన్యాయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం జరిగింది. ఆ రోజే మేము ఈ ధర్నా చౌక్ కేంద్రంగానే, ఈ ఇందిరా పార్క్ కేంద్రంగానే ఆ రోజు పెద్ద నిరసన ర్యాలీని మేము తీసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమానికి తలొగ్గిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకురావడం కోసం మేము ఒక జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. జస్టిస్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను మేము నియమిస్తున్నాం. ఈ కమిషన్ నివేదిక వచ్చేంత వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు మేము నిలిపివేత చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు మేము నిలిపివేస్తాం. వర్గీకరణ జరిగిన తర్వాతనే పరీక్ష ఫలితాలు ఇస్తాం. వర్గీకరణ జరిగిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపడతామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఒకవైపు ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తున్నాం, 12వ తారీఖు జరగబోయే అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని చెప్తూనే మరోవైపు ఈ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, వేలాది ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం అనేది మాదిగ జాతికి ద్రోహం చేస్తున్న చర్య, మాదిగ జాతికి అన్యాయం చేస్తున్న చర్య, మాదిగ నిరుద్యోగులను అణిచివేసే చర్యగా మేము చూస్తూ ఇవాళ దాన్ని ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మేము నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ వద్ద ఈ దీక్షలు మేము చేపడుతున్నాం. ఈ దీక్షల ప్రధాన ఉద్దేశం ఒకటే, ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 5 రకాల సంబంధించినటువంటి ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నారో వాటిని వెంటనే నిలుపుదల చేయాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలు ఉన్నాయో వాటన్నిటిని విడుదలను నిలిపేయాలని కోరుతున్నాం. వర్గీకరణ జరిగిన తర్వాతనే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను నియామకాలు చేపట్టాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ కోసమే ఈ ఉద్యమం నడుస్తున్నది. అంటే ఇప్పుడు రేపు 12వ తారీఖు నాడు ఫస్ట్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిందే అసెంబ్లీలో చర్చ జరగడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మరి 12వ తారీఖు మొదటి అంశంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టబోతున్న సందర్భంలో ఇవాళ 10వ తారీఖు, రేపు 12వ తారీఖు గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసిన అత్యవసరం ఏమొచ్చింది? అంత ఉబలాటం ఎందుకు రేవంత్ రెడ్డికి? అంత తొందరపాటు ఎందుకు రేవంత్ రెడ్డికి? ఎవరికి లాభం చేయాలని ఉద్యోగ పరీక్ష ఫలితాలు ప్రకటించబోయేస్తున్నారు? వర్గీకరణ నియామకం ప్రకారం ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల కాకపోతే నష్టం ఎవరికి? మాదిలకే నష్టం కదా. వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు జరిగితే ఎవరికి లాభం? మాలలకే లాభం కదా. ఎస్సీలో 90% అవకాశాలని మాలలకు లబ్ధి చేకూర్చాలని, వాళ్ళు దోచిపెట్టాలనే దురుద్దేశంతోనే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకున్నది. మాటలేమో మాదిలకు అనుకూలంగా చెప్తున్నాడు, చేతులేమో మాలలకు అనుకూలంగా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ వర్గీకరణ అయిన తర్వాతనే అవసరమైతే మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏదైతే ముందు ఎగ్జామ్స్ పెట్టారో గత ప్రభుత్వంలో అందులో ఏమన్నా పెండింగ్ ఉంటే అందులో అవకాశాలు ఇచ్చే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల పక్షం ఉంటుంది. ఆ విధంగానే అక్కడ వర్గీకరణ చేసి వాళ్ళకి ఫలాలు అందిస్తాము. మాదిగ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు నిస్సహాయపడద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గంట పదంగా చెప్పిండు కదా. దాన్ని ఎట్లా చూడాలి? మరి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప ఆచరణ ఒక అడుగు కూడా ముందు పడదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుద్యోగి మాకు ఉద్యోగాలు భర్తీ చేయాలని రోడ్డుకి ఎక్కిండు? ఏ నిరుద్యోగి డిమాండ్ చేస్తున్నాడు? మాకు పరీక్ష ఫలితాలు ఇవ్వాలని ఎక్కడ ఉద్యమం జరుగుతున్నది? ఏడా జరగట్లేదు కదా. ఇప్పుడు ఎవరు బలంగా కోరుకోవట్లేదు కదా, ఎవరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయట్లేదు కదా. రేవంత్ రెడ్డి ఇంత అకస్మాత్తుగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరికి లాభం చేయాలని నిర్ణయం తీసుకున్నారు? అదే మాట నిజమైతే, అన్ని ఉద్యోగాల్లో మాదిరి న్యాయం చేస్తామనే మాటే నిజమే అయితే మరి 12వ తారీఖు ఇంకా 2 రోజులే ఉంది కదా. 2 రోజుల బిల్లు రావడానికి అవకాశం ఉన్న ఈ సందర్భంలో ఈ 2 రోజులు ఆగకుండా
అకస్మాత్తుగా ఈ పరీక్ష ఫలితాలు ఎందుకు విడుదల చేస్తున్నారు? దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి? దీని వెనుక ఉన్న కుట్ర ఏమున్నది? ఎవరి ప్రలోభాలకు లొంగి, ఎవరి మాటలకు తలొగ్గి, ఎవరికి ఈ ఉద్యోగాలను దోచిపెట్టడం కోసం ఈ కుట్రతో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటే ఇవాళ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు ఉద్యోగ నియామకాలన్నీ ఆపివేయాలి. ఇప్పుడు ఉద్యోగ నియామకాలు వెనువెంటనే జరగాలని చెప్పేసి ఏ నిరుద్యోగులు కూడా రోడ్లెక్కి ఉద్యమాలు చేయట్లేదు. ఏ నిరుద్యోగి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తలేడు. ఏ ఉద్యోగి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేడు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ మీద నిరుద్యోగులందరూ ఒక బలమైన నమ్మకం పెట్టుకున్న సందర్భంలో ఆ నిరుద్యోగులు అత్యధిక భాగం మాదిగలు ఉన్నప్పుడు మాదిగలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేసిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అందరికీ న్యాయం జరగాలి. అందులో భాగంగా మెజార్టీ జనాభా మాదిగల న్యాయం జరగాలంటే ఈ ఉద్యోగ నియామకాలు వర్గీకరణ జరిగిన తర్వాత చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే వరీకరణ ఇప్పుడు ప్రభుత్వము 3 ABCDలు చేసింది. అంటే దీనికి ఇప్పుడు MRPS ఓకే ఉన్నట్లన్నా అంటే మీరు ఆశించిన విధంగానే ఇక్కడ వరీకరణ జరిగింది అనుకుంటారా? వాస్తవంగా జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఆనాడు ఫిబ్రవరి 4వ తారీఖున అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత ఆ నివేదిక ప్రకారం జరిగినటువంటి ఆమోదం, ఆ నివేదిక ప్రకారం వస్తున్న ఎస్సీ వర్గీకరణ వల్ల అన్ని కులాలకు న్యాయం జరగదు అనే విషయాన్ని మేము ఆ రోజే గంటపదంగా స్పష్టంగా మాదినేత మందకృష్ణ మాదిగ గారు ప్రకటించడం జరిగింది. మేము ఏం కోరుతున్నామంటే జస్టిస్ షమీం అఖ్తర్ గారి నివేదికను పునఃపరిశీలన చేయాలి. అందులో కులాల కూర్పులో కానీ, కులాల కూర్పు అనగా వివిధ గ్రూపుల్లో చేర్చబడ్డ కులాలలో కొన్ని లోపాలు జరిగినాయి, వాటిని మార్చాలని కోరినాం. అలాగే రిజర్వేషన్ల కేటాయింపులో అన్ని కులాలకు సమన్యాయం జరగలేదు కాబట్టి ఆ రిజర్వేషన్ల కేటాయింపులో వాటాలను కూడా సరిచేయాలని కోరినాం. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణ అనేది గతంలో ABCD అనే 4 గ్రూపులుగా ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా ABCD అనే 4 గ్రూపులుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాకుండా ABCD అనే 4 గ్రూపులుగా చేసి ఎస్సీల్లో ఉన్న అన్ని కులాలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మందకృష్ణ గారి నాయకత్వంలో వివిధ కుల సంఘాల నేతలందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేసిన సందర్భంగా ఆయన సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుని జస్టిస్ షమీం అఖ్తర్ గారి కమిషన్ గడువును ఈ అభ్యంతరాలు స్వీకరించడం కోసం మార్చి 10 వరకు వారు పొడిగించడం జరిగింది. మరి మార్చి 10 వరకు సమయం ఉన్నా కూడా మార్చి 10 కాకముందే ఫిబ్రవరి 5వ తారీఖునే ఆ నివేదికను అత్యవసరంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, తెప్పించుకోవాల్సిన అవసరమే ఉన్నది. ఆ నివేదికను ఇప్పటివరకు మీరు ఎందుకు బయటపెడతలేరు? ఆ నివేదిక యథావిధిగా ఇచ్చిందా, ఏదైనా మార్పు చేర్పులు చేసిందా, ప్రభుత్వానికి ఏ విధమైన సిఫారసులు చేసిందనే విషయం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ బయట పెట్టలేదు. దాన్ని బయట పెట్టడం ద్వారా దానిలో జరిగినటువంటి సవరణలు బట్టి, దానిలో చేసినటువంటి ప్రతిపాదనలు బట్టి మళ్ళీ దాని మీద ఏం మాట్లాడాలన్న విషయం మీద మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. దాదాపు షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక 199 పేజీలతో కూడిన నివేదిక అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆ 199 పేజీలతో కూడిన షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను ప్రజలకు మీరు ఎందుకు అందుబాటులో పెట్టడం లేదు? జస్టిస్ షమీం అఖ్తర్ చేసిన సిఫారసులను ఎందుకు బయట తీసుకురావడం లేదు? కేవలం ముసాయిదాను క్యాబినెట్లో తీర్మానం చేస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏ విధంగా మీరు కేటాయింపులు చేశారు, ఏ కేటగిరీలో ఏ కులాన్ని చేర్చారు, ఏ గ్రూప్లో ఏ కులాన్ని చేర్చారనే విషయం మీద ముందుగా బయట పెట్టిన తర్వాతనే దాని అసెంబ్లీలో చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ ఉద్యోగ భర్తీ జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ త్వరగా అమల్లోకి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వర్గీకరణ అమలు చేసి అన్ని ఉద్యోగాలకు దాన్ని వర్తింపజేసి మాదిగ న్యాయం చేయాలని మా డిమాండ్. అంటే మీ అధ్యక్షుడు అంటున్నాడు, మందకృష్ణ మాదిగ అంటున్నాడు, మాదిగ పాపులేషన్ తగ్గించడానికి ఈ వర్గీకరణ చేపట్టినట్లు ఉంది, ఇళ్ళకెళ్ళి మాదిగలకెళ్ళి తీసేయడం అనేది జరిగింది, మాలలను జనాభా ప్రాతిపదికంగా పెంచడం అనేది జరిగింది అంటున్నాడు. అంటే గతంలో మాదిగలకు అటాచ్ ఉన్న కులాలు ఏవి? ఇప్పుడు మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఏది మాట్లాడినా సత్యం మాట్లాడతాడు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత, శాస్త్రీయ ఆధారాలు పరిగణలో తీసుకున్న తర్వాత ఒక విషయాన్ని బయట వ్యక్తపరుస్తూ సమాజం దృష్టికి తీసుకురావడం జరుగుతున్నది. ఇవాళ గ్రూప్ 2లో అంటే మాదిగ సామాజిక వర్గం గ్రూప్ 2లో ఉన్నది. గతంలో ABCD వర్గీకరణ జరిగినప్పుడు మాదిగ సామాజిక వర్గంలో బుడజంగం కులం కావచ్చు, లేదా డక్కలి కులం కావచ్చు, లేదా మాంగు కులం కావచ్చు, మాంగరోడి కులాలు కావచ్చు, ఈ కులాలన్నీ మాదిగలతో కలిసి ఉన్నాయి. ఇవాళ వర్గీకరణ ప్రక్రియలో మళ్ళీ ఈ కులాలన్నీ కలిసి గ్రూప్ 2లో ఉంచితే వీళ్ళ జనాభా 33 లక్షల పైగా పెరుగుతుంది. కాబట్టి 33 లక్షల జనాభా పైగా ఉంటే ఈ మాదిగ కేటగిరీ ఉన్న గ్రూప్ 2కు రిజర్వేషన్ శాతం పెంచాల్సి వస్తుందన్న ఒక దురుద్దేశంతో కొంతమంది మాలల ఒత్తిడికి తలొగ్గిన జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ గారు బుడజంగం కులాన్ని లేదా మిగతా కులాలను వాళ్ళని తీసుకెళ్ళి గ్రూప్ 1 కేటగిరీలో వాళ్ళు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ వెనుకబాటుతనం ఆధారంగా వాళ్ళకు కూడా 1% రిజర్వేషన్ కల్పించాలనే జస్టిస్ షమీం అఖ్తర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. మా బుడజంగాలకు అలాగే మా మాంగులకు, మా డక్కలి వాళ్ళకు న్యాయం జరగాలని మా అధినేత మందకృష్ణ మాదిగ గారు ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన కుట్ర ఏమిటంటే బుడజంగాలను, డక్కలి వాళ్ళను, మాంగు వాళ్ళను, మాంగరోడి వాళ్ళను గ్రూప్ 1లో చేస్తూనే ఆ 1% రిజర్వేషన్ గ్రూప్ 1లో ఉన్న ఈ కులాలకు దక్కకుండా
అత్యంత అభివృద్ధి చెందినటువంటి మన్నె కులాన్ని, అత్యంత అభివృద్ధి చెందిన పంబాల కులాన్ని తీసుకొచ్చి గ్రూప్ 1లో పెట్టడం జరిగింది. దీనివల్ల గ్రూప్ 1లో రావాల్సిన 1% రిజర్వేషన్ బుడజంగాలకు దక్కకుండా, డక్కలి వాళ్ళకు దక్కకుండా, మాంగులకు దక్కకుండా, మాంగరోడులో దక్కకుండా, మాతాంగులో దక్కకుండా ఆ 1% రిజర్వేషన్ మాల అనుబంధ కులమైన పంబాలకు, మన్నె కులాలు దక్కేటట్టు జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇది పెద్ద భయంకరమైన కుట్ర. ఈ కుట్రను ఆనాడు మందకృష్ణ మాదిగ గారు వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. గతంలోనే 2000 సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు పంబాల, మన్నె కులాలు అభివృద్ధి చెందిన కులాలు అని చెప్పేసి ఆనాడు ఆ 2 కులాలను తీసుకెళ్లి 3వ శ్రేణి అయినటువంటి గ్రూప్స్ 3లో అంటే సి కేటగిరీలో ఆనాడు చేర్చడం జరిగింది. ఆనాడే అభివృద్ధి చెందినటువంటి కులాల లిస్టులో ఉన్న వీళ్ళు ఆనాడే 3వ శ్రేణిలో ఉన్న ఈ కులాలను ఇవాళ మొదటి శ్రేణిలో తీసుకురావడం అంటే బుడజంగం కులానికి, డక్కలి కులానికి, మాంగు కులానికి, మాతంగి కులానికి అన్యాయం చేసే చర్య. ఈ చర్యను సరిదిద్దాలని ఆనాడు మందకృష్ణ మాదిగ గారు కోరడం జరిగింది. దీంతో పాటు మరి మాదిగల నుండి జనాభా ఉన్నదనే పేరుతో, వెనుకబాటుతనం ఉన్నదనే పేరుతో బుడజంగాలను ఏర్పాటు చేసి గ్రూప్ చేర్చినప్పుడు మరి మాల అనుబంధ కులమైన నేతకానికి అత్యధిక జనాభా ఉన్నది కదా. మాదిగల తర్వాత, మాలల తర్వాత 3వ అతిపెద్ద జనాభా ఉన్నది నేతకాని కులానికే. దాదాపు 1,30,000 పైగా జనాభా వాళ్ళు ఉన్నది. వాళ్ళు మేము మాలలతో ఉండమంటున్నారు, మాల దాసరి వాళ్ళు మేము ఉండమంటున్నారు, మిథిలయ వారు ఉండమంటున్నారు, అలాగే మహర్లు మేము ఉండమంటున్నారు. మరి ఈ కులాలన్నీ కలిపి కూడా ఒక ప్రత్యేక గ్రూప్ చేయవచ్చు కదా. మరి ఆ గ్రూప్ చేయడానికి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ఎందుకు ఆలోచన చేయలేదు, ఎందుకు పునఃపరిశీలన చేయలేదు అంటే వాళ్ళను నేతకాని కులాన్ని, మాలదాసరి కులాన్ని, మిథిలయవారి కులాన్ని, మూలిదాసరి కులాన్ని, మహార్ కులాన్ని మాలలతో ఉంచితే వాళ్ళ జనాభా పెరుగుతుంది కాబట్టి పెరిగిన జనాభాకు అనుగుణంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మాలల రిజర్వేషన్లు పెంచడానికి నేతకాని కులాన్ని మాలతో కల్పించడం, మాదిగల రిజర్వేషన్ తగ్గించడానికి బుడజంగ కులాన్ని గ్రూప్ 1లోకి చేర్చడం జరిగింది. ఈ కుట్రను మానుకొని ఇందులో జరిగిన లోపాలను శాస్త్రీయంగా మందకృష్ణ మాదిగ గారు బయటపెట్టి వీటిని సరిదిద్దాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్కు పరిశీలన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద ఏ నిర్ణయం జరుగుతుందనే విషయం 2 రోజుల్లో బయటకు వస్తుంది. ఆ నివేదిక బయటకు వచ్చిన తర్వాత దాని మీద మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు స్పందించి ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళారు. అంటే ఇంత కుట్ర జరగడానికి కారణం ఎవరు, దీని అంటే ఎవరు ఉండి నడిపిస్తున్నారు? 100% జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక మాల మేధావులు, మాల రాజకీయ నాయకులు, మాల ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిడికి తొలగి వచ్చిందని మేము స్పష్టంగా భావిస్తున్నాం. ఢిల్లీలో చక్రం తిప్పే కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కీలకమైన నేత వారం రోజుల పాటు హైదరాబాద్లో ఉండి ఎస్సీ వర్గీకరణలో మాల కులానికి ఏ విధంగా లాభం చేకూర్చాలి, ఎస్సీ వర్గీకరణలో మాలల వాటా ఏ విధంగా పెంచాలి, ఎస్సీ వర్గీకరణలో మిగతా కులాల వాటా తగ్గించి మాలలకు ఏ విధంగా లబ్ధి చేకూర్చాలనే విషయం మీద అనేక కుట్రల కుతంత్రాలకు ఇక్కడ వ్యూహరచన చేసి వారి ప్రభావంతో జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను తప్పుదారి పట్టించడం కోసం ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా కుట్రల కుతంత్రాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ కుట్రల కుతంత్రాల వల్లనే జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక మాలలకు అనుకూలంగా రావడం జరిగింది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక మాలలకు చేసింది న్యాయం కాదు, మాలలు చేసింది లాభం చేసింది. న్యాయం చేయలేదు షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక, మాలలకు లాభం చేకూర్చింది. మాదిగలకు నష్టం చేసింది, మిగతా కులాలకు కూడా నష్టం చేసింది. ఈ లాభం చేకూర్చడానికి ప్రధాన కారణం ఢిల్లీలో చక్రం తిప్పుతున్నటువంటి ఒక మాల నేత, ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్లో పలుకుబడి ఉన్న నాయకుడు, ఢిల్లీలో చక్రం తిప్పుతున్న నాయకుడు ఇవాళ హైదరాబాద్లో వారం రోజుల పాటు ఉండి ఆ నాయకుడే ఈ జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ను ప్రభావితం చేసి వాళ్ళ కులాన్ని లాభం చేసే విధంగా ఈ ప్రయత్నం చేయడం జరిగింది. భవిష్యత్తు రోజుల్లో దాన్ని బయట పెడతాం, ఆ కుట్రదారులు ఎవరినో ప్రజలు ఎండగడతాం. కాంగ్రెస్ పార్టీ మాదిగల వైపు ఉంటుందో మాలల వైపు ఉంటుందో తెలుసుకునే విధంగా మా ఉద్యమం ముందుకు నడుస్తుంది.